గుర్తుంచుకో బ్లాక్ బోర్డ్ గుర్తుకే బ్లాక్ బోర్డ్ గుర్తుకే బ్లాక్ బోర్డ్ గుర్తుకే శివన్న గారి నాయకత్వం శివన్న గారి నాయకత్వం గుర్తుల గుర్తుంచుకో బ్లాక్ బోర్డ్ గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో బ్లాక్ బోర్డ్ గుర్తుంచుకో బ్లాక్ బోర్డ్ గుర్తుకే బ్లాక్ బోర్డ్ గుర్తుకే బ్లాక్ బోర్డ్ గుర్తుకే కాటారం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా బొడ్డు శివకుమార్ నిలుస్తా ఉన్నారు. ఇది కాటారంలో ఇది చరిత్రగా నిలిచిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కాటారం సర్పంచ్ అభ్యర్థి ఇంతవరకు ఈ ఆలోచనతోనైతే ముందుకు రాలేదు. ఈ ఆలోచనతో ముందుకు వచ్చి బాండ్ పేపర్ మీద నేను ఈ అభివృద్ధి చేస్తా అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు. అంటే ఇది కాటారంలో నిజంగా చరిత్ర, ఈ చరిత్ర సృష్టిస్తే గెలిస్తే మాత్రం తప్పకుండా చరిత్ర సృష్టిస్తాడు బొడ్డు శివకుమార్. అయితే ఈ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాడు, ఆయన ఆశయం ఏంది, ఆయన లక్ష్యం ఏంది, ఆయన కాటారం గ్రామ పంచాయతీకి రానున్న రోజులలో ఎలాంటి సస్యశ్యామలం చేయబోతున్నాడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, కాటారం సబ్ డివిజన్ లో మొట్టమొదటిసారిగా మీరు ఒక విధున్నత ఆలోచనతో ముందుకు వచ్చారు. సో ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు, మీ ఆశయాలు ఏంటి? కాటారం ముఖ్యంగా కాటారం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు బొడ్డు శివకుమార్. నేను కాటారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నాను. నా గుర్తు సీరియల్ నెంబర్ 10 బ్లాక్ బోర్డ్ వచ్చింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోసమే నేను ముందుకు వస్తున్నా. ఒక చదువుకున్న యువకునిగా బాండ్ పేపర్తో సహా నేను వస్తున్నా. ఎందుకంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాటారం గ్రామ పంచాయతీ అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇందులో ఎన్నో ఫండ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు కొన్ని ఎకరాలు అమ్ముకొని లక్షలు కోట్ల రూపాయల దగ్గర ఉంచుకొని పంచి ఓటర్లను మభ్యపెట్టి మద్యానికి బీరుకు బిర్యానీకి కొని ఆ కోట్ల రూపాయలు దండుకునే ఆలోచనలో ఉన్నారు. దయచేసి యువత మేల్కోండి. ఇప్పటికైనా కూడా దీనికి అడ్డుకట్ట వేయాలని నేను కోరుకుంటున్నా. నేను చేసే ప్రతి ఒక్క అంశాన్ని ఈ బాండ్ పేపర్లో పొందుపరిచాను. ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్ని మాత్రమే రాశాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మనం అందరం చదువుకున్న వాళ్ళ కంటే మనం ఏం చెప్పలేము, వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం యువత మేలుకుంటే మనకి ఇప్పటికైనా కూడా కాటారం గ్రామ పంచాయతీ నుంచే అభివృద్ధి అనేది మొదలవుతుంది. ఒక రూపాయి కూడా ఖర్చు చేయాలంటే మన అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. ఎంత కష్టపడి మనల్ని చదివిస్తే మనం ఈ ఇంత ప్రయోజకులమైన ఆలోచన చేయండి. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. నేను ప్రజా శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తా. ఎవరైతే మద్యానికి బీరుకు బిర్యానీకి అమ్ముడు పోతారో వాళ్ళు చదువుకోనోళ్ళ కింద లెక్క, వాళ్ళు మూర్ఖుల కింద లెక్క. దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ నుంచి నాంది పలకాలి. కాటారం గ్రామ పంచాయతీ నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ కావాలి. ఏదైనా కూడా ఒక గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. పట్టణం కానీ, లేకపోతే నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రామ పంచాయతీ నుంచే ఏదైనా కూడా అభివృద్ధి అనేది జరగాలి. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఇప్పుడు మీరు బాండ్ పేపర్ మీద రాసిన అంశాలు ఎన్ని అంశాలుగా పరిగణలో పెట్టుకున్నారు? సుమారు నేను దాదాపు ఒక 13 అంశాలను మాత్రం తీసుకున్నా. కానీ ఇంతకు ముందు ఎంతో మంది సర్పంచులు మారారు, కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మారలేదు. ఎక్కడికక్కడ సీజనల్ వ్యాధులతో ఎంతో మంది ఆరోగ్యానికి గురవుతారు. నేను ఎన్నో సందర్భాల్లో చూశాను కాబట్టి నేను నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాను. నేను సపోజ్ చెప్తున్నా, ఈ రోజు మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ప్రజలలోకి వెళ్ళిపోతుంది. ఆంధ్రాలో చూసుకుంటే చాలా గ్రామాలలో డ్రైనేజ్ సిస్టాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ నాలీలను కింద ఉన్న సిమెంట్ లేయర్ని తీసేస్తే 70 mm, 40 mm, 20 mm, 12 చిప్స్ లాంటివి వేసి దీన్ని మనము వాటర్ అందులోకి వదిలితే అది అక్కడనే ఇంకిపోతుంది. అప్పుడు వాటర్ రిజర్వ్ కాకుండా, వాటర్ బయటికి వెళ్లకుండా అక్కడనే రిజర్వ్ అయిపోయి మన భూగర్భ జలవనరులకు ఎంతో మనం తోడ్పడతాము. అది మనకు ఫ్యూచర్ లో రానున్న తరాలకు వాటర్ సమస్య లేకుండా మనం ఎంతో కొంత వాళ్ళకు మంచి చేసిన వాళ్ళం అయిపోతాం. అందుకనే ఈ సిస్టాన్ని నేను అందరికీ చెప్పదలుచుకున్నా. ఆల్రెడీ ఈ బాండ్ పేపర్లో కూడా దాన్ని మెన్షన్ చేసిన. ఇంకా చెప్పాలంటే కోతుల బెడద చాలా బాగా ఉంది. ఇక్కడ కాటారం గ్రామ పంచాయతీలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా కోతుల బెడద ఎక్కువ అయిపోయింది. దాని గురించి కేంద్రం నుంచి కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎన్ని పైసలు
మన షట్టర్ కు ప్రతి ఒక్కరికి 1500 1000 రూపాయలు చొప్పున తీసుకొని కూడా అవి ఈ మధ్య లెక్కన వదిలిపెట్టి వచ్చి ఆ డబ్బులను దండుకున్న వ్యవస్థ కూడా ఏర్పడింది. మనకు అందరికి కళ్ళ ముందు కనబడుతుంది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత ఒకవేళ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నేను చేసే మొదటి ప్రయత్నం అదే, కోతులను తీసుకెళ్లి వాటి సురక్షితమైన వాటికి ఆహారం లభించే ప్రాంతాలకు తరలిస్తాను, నేను మాట ఇస్తాను. దయచేసి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి. ఇంకా సిపిఆర్ ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండెపోటు సమస్య వెంటాడుతుంది. దయచేసి గమనించండి. మన గ్రామంలో కూడా ఎంతో మంది చనిపోయారు. రీసెంట్ గా ఒక 3-4 నెలల కింద కూడా ఎంతో మంది చనిపోతున్నారు, మీకు తెలుసు. నేను అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తా. ప్రతి గల్లీకి సిపిఆర్ వ్యవస్థను తీసుకొస్తా. ముసలి వాళ్ళ కాడ నుంచి ఎవరైనా కూడా సిపిఆర్ అంటే గుండెపోటు వస్తే మనం ఏం చేయాలనే విధానాన్ని తీసుకొస్తే ఆ సమయంలో ఎవరున్నా కూడా కాపాడితే ఒక కుటుంబానికి మనం ఎంతో అవకాశానికి అంటే ఒక కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతామని నేను చెప్తా ఉన్నా. ఇంకా చూసుకుంటూ పోతే బస్ స్టాండ్ సమస్య, ఇది 20-30 సంవత్సరాల నుండి 30-40 సంవత్సరాల నుంచి మనకు బస్ స్టాండ్ లేదు. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. 6,549 ఓట్లు, సుమారుగా 6,600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాండ్ లేకపోవడం అనేది చాలా అవివేకం. ఈ ప్రజలు ఎటు పోతున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు మనల్ని. బస్ స్టాండ్ అంటే ఇప్పుడు మన ఐఓసి పెట్రోల్ పంప్ పక్కన బస్ స్టాండ్, అది పేరుకే. అక్కడ ఒక్క బస్సు కూడా ఆగదు. ఎందుకంటే అది కోట్ల కేసులు నడుస్తుంది. చాలా అవకతవకలు దాని మీద కోట్ల కేసులు నడుస్తుంది. ఇంకా 20-30 సంవత్సరాల మన బస్ స్టాండ్ కాదు. మన పేరు మనది, బస్ స్టాండ్ పెద్ద గ్రామ పంచాయతీ అని పేరు తప్ప అక్కడ ఏం లేదు. కాబట్టి నేను గెలిస్తే ఖచ్చితంగా దాని సమస్యను పరిష్కరిస్తూ దానికోసం పోరాడతా, ధర్నాలు చేస్తా. లేదంటే చూసి మన వెలుగాఫీస్ దగ్గర బస్ స్టాండ్ కట్టించే ప్రయత్నం నేను చేస్తా. తప్పకుండా ఖచ్చితంగా నేను మాట ఇస్తానా. నేను తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఏం చెప్తుందో నేను చూపిస్తా. నేను బాండ్తో వస్తున్నా, నన్ను గల్లబట్టాడు కానీ రేపు పని చేయకపోతే. దయచేసి మిత్రులారా, గ్రామ పంచాయతీ ప్రజలారా, కాటారం గ్రామ పంచాయతీ ప్రజలారా, మీకు ఒకటే వినియోగించుకుంటానా, ఇప్పటికైనా కూడా 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా చేయండి. దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను ఖచ్చితంగా అభివృద్ధి బాటలో నడిపిస్తా, నాతో అవుతుంది ఖచ్చితంగా నేను చెప్తున్నా. అదే కాకుండా ఎంతో మంది భూములు అమ్ముకొని, ఎక్కడి నుంచో భూములు అమ్ముకొని గారపిల్లని ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టుకుందామని వస్తే వాళ్ళు ఇల్లు కట్టని పరిస్థితి, ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. 1,00,000-2 లక్షల రూపాయలు దండుకుంటారు, భయభ్రాంతులకు గురి చేస్తాను. నీ పట్టు ఇక్కడ కాదు, చల్ నువ్వు అక్కడ కాదు ఇక్కడ కాదని రోడ్డు 1 ఫీట్ మందం రోడ్లో కూడా లొల్లి పెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్న సందర్భాలు నేను చూసిన. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, నేను బీజేవైఎం మండల ప్రెసిడెంట్ గా ఉన్నా, అప్పటికి నేను బాత్రూమ్ నా సొంత పైలతో నేను బాత్రూమ్ కట్టుకుంటే నాకు బిల్లు ఇప్పుడే ఇస్తా అని చెప్పి 3 నెలలు తిప్పిన రోజులు ఉన్నాయి. అప్పుడే అనుకున్నా, నేను ఒకవేళ సర్పంచ్ అయితే ఇటువంటి పరిస్థితి అంటే